హాయ్. ఇవాళ మనం గోల్ సీక్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ ఏబీ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, బి ప్రొడక్ట్ 4 క్వాంటిటీ సేల్ చేశారు. పర్ వాల్యూ 5,000, 20,000 సేల్ చేశారు. టోటల్ సమ్ వచ్చేసి ఈ రెండిటి సమ్ వచ్చేసి 20,000. కానీ మనకి టార్గెట్ వచ్చేసి 50,000 అండి. ఓకే. అలాంటప్పుడు మనకు ఏ అనేది ఎంత క్వాంటిటీ సేల్ చేయాలి? అంటే ఇట్లా ఒక్కొక్కటి చేంజింగ్ చేసుకుంటూ వెళ్ళి 50,000 అయితే అలా చేసుకుంటూ వెళ్ళడానికి టైం పడుతుంది కదండీ. సో, అలా కాకుండా మనకి గోల్ సీక్ అనేది ఫార్ములా యూజ్ చేయొచ్చు. డేటాకెళ్ళి గోల్ సీక్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఏదైతే 20,000 ఉంది కదా అది సెలెక్ట్ చేసుకొని బై చేంజింగ్ సేల్ అంటే సేల్ క్వాంటిటీ చేంజ్ అవుతుండాలి ఆ ఫార్ములా ప్రకారం. ఏ వాల్యూకి నాకు 50,000 కావాలి, 50,000 సేల్ కావాలంటే అది ఎంత క్వాంటిటీ అమ్మాలని చెప్పేసి ఇలా మనము ఇస్తే ఓకే కొట్టగానే ఎస్ ఇది 15 క్వాంటిటీ సేల్ చేయాలని చెప్పేసి వచ్చేస్తుందండి. అంటే మనం ఇలా రివర్స్ కాల్కులేషన్ లాగా గోల్ సీక్ని యూజ్ చేసేస్తే మనం క్వాంటిటీ అయితే కనుక్కోవచ్చండి.